అల్లు అర్జున్ అరెస్ట్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు. చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు అంటూ క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు 50,000 పూచీకత్తుతో 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. రాత్రి వరకు జైలు అధికారులకు అందని బెయిల్ ఉత్తర్వులు. సమయం ముగిశాక సూపరింటెండెంట్ వద్దకు రాత్రంతా మంజిరా బ్యారక్ లోనే బన్నీ, నేడు ఉదయం విడుదల అంటూ సినిమాలలో హీరో కావచ్చు, సినిమాలలో 10 మందిని కాదు 100 మందిని ఒకేసారి ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపు అన్నట్టుగా అందులో ఎన్ని మాటలు చెప్పినా సినిమా వేరు జీవితం వేరు అనేది ఇగో ఇక్కడ మీ బన్నీని చూశాను నేర్చుకోండి. అభిమానులకు చెప్తా ఉన్నా, అభిమానులు లేకపోతే వీళ్ళని కొంతమంది అనుకరిస్తూ ఉంటారు, వీళ్ళకి ఫాలో అవుతా ఉంటారు. సో వాళ్ళకు ఇది ఒక గుణపాఠం లెక్క. మీ హీరోకే దిక్కు దివానం లేదు, తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. ఇక సినిమాలలో ఎంతో మందినన్నా కొడతాడు, ఏమన్నా చేస్తాడు, పోలీసులకు తప్పించుకొని తిరుగుతాడు, పోలీసులకు దొరకకుండా తిరుగుతాడు, స్మగ్లింగ్ అయినా చేస్తాడు. సో బయట ఎన్నైనా చేయొచ్చు, కానీ వీడికి వస్తే మాత్రం సప్పుడు ఏకాలు చెప్పగానే కారు ఎక్కేసి వచ్చి జైలుకి వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి అర్థం కావాలి, సినిమాలలో చూపించినట్టుగా నిజ జీవితంలో ఏది నడవదు ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. దీంతో పాటు ఇక వాళ్ళ ఏమైనా చేస్తారు కదా, అదే బయట కూడా చేయొచ్చు కదా అంటే తీసుకుపోయి లోపల చేస్తారు. ఇట్లనే జరుగుతుంది. ఇక్కడ ఆయన చేసింది కూడా ఏం లేదు, ఇంకా యాక్చువల్గా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆయనది. ఆ మహిళ చావుకి కారణమే కానీ డైరెక్ట్ గా కారణం కాదు. అక్కడ సినిమా థియేటర్ యాజమాన్యం చేయాల్సినటువంటి అంటే అక్కడ వహించాల్సినటువంటి శ్రద్ధ వహించక, తీసుకోవాల్సినటువంటి సెక్యూరిటీ సరిగ్గా చేసుకోక, అండ్ అక్కడ జరిగినటువంటి ఆ తప్పిదం వల్లనే తప్ప ఇక అల్లు అర్జునే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నప్పటికీ తను రావడం వల్లనే జరిగింది అనేది అక్కడ వాదన. తను రాకుండా ఉండాల్సింది, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు, కావాలంటే ఇంకెక్కడైనా చూడొచ్చు, బెనిఫిట్ షో. తను వచ్చి అట్లా బయటకు వచ్చి కారులోంచి అందరికీ అభివాదం చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు. సో అందుకే ఇక్కడ సినిమా వేరు జీవితం వేరు అంటే ఇట్లా ఉంటది. ఎవరికైనా తప్పది, తప్పు చేస్తే ఎవరికైనా తప్పది. మంచోడే పోయిండు. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పెద్ద విషయం కాదు. నేను మొన్నే చెప్పిన, జైల్లో పెట్టొచ్చు, తప్పేం లేదు ఇట్లాంటి వాళ్ళని, ఎందుకంటే ఒక మహిళ చావుకు కారణమైందని. అయితే సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఉదయం ఇంటికి వెళ్లి పోలీసులను అరెస్ట్ చేయడము, ఆ వెంటనే స్టేట్మెంట్ రికార్డు చేయడము, అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం, ఆ తదుపరి రిమాండ్ విధించడం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగాయి. ఆ వెంటనే హైకోర్టులో మరో 2 పిటిషన్లపై వాదన జరగడం, న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఆసక్తికరంగా సాగాయి అంటూ మొత్తానికి ఈ జరిగిన ఘటన ఇది అని చెప్పి ఇక్కడ రాసిండ్రు. ఆ ఘటన మనందరికి ఎరక. మొన్న బెనిఫిట్ షో ప్రీమియర్ షో వేసిండ్రు. ఆ ప్రీమియర్ షోకి సంధ్య 70mm వెళ్ళి ఆ సినిమా చూసిన తర్వాత ఇట్లా చేతులూపి ఆయన బయటకు వచ్చిండు కారులోంచి. సో అందరికి అభివాదం చేయాలని ఆ ఉత్సుకతతో చేసి ఉంటాడు, కానీ అక్కడ మాత్రం తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటకు సంబంధించి మహిళ రేవతి అనే ఒక మహిళ చనిపోతే అలా కొడుకు బాబు 9 ఏళ్ల బాబు ఇలా హాస్పిటల్ ఉన్నాడు కోమాలో. సో ఆ కుటుంబానికి తను బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పినప్పటికీ 25 లక్షలు ప్రకటించినప్పటికీ కూడా ఇక శిక్షకి ఎట్లాగూ గురవుతాడని చెప్పి నేను ముందే చెప్పిన. ఖచ్చితంగా తన వల్లనే జరిగింది, తను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా తన వల్ల జరగడం వల్ల ఇది తనకి మాత్రం చట్టాలను చుట్టాల లెక్క పైసలు ఉన్నోనికి కానూన్ వల్ల జేబులో ఉంటుంది అనుకోవడానికి లేదు. వాళ్ళకు కూడా ఇట్లాంటి శిక్షలు పడతాయని తెలవాలి. తెలిస్తేనే చాలా మంది అదుపులోకి వస్తారు. ఎవరికైనా తప్పదు అనే విషయం తెలిస్తేనే అదుపులోకి వస్తారు. లేకపోతే తగ్గేదేలే నీ అవ్వ అంటే ఇగో వేసేసారు తీసుకుపోయి. ఇప్పుడు అంటాడా? ఇప్పుడు అనుమానం బయటకు వచ్చి తగ్గేదేలే అంటే జైలుకు పోవద్దు. యాక్చువల్గా అయితే పోయిండు అంటే తప్పు ఉంది కాబట్టి పోయిండు. అందుకే సినిమాల్లో చూపించినట్టుగా నిజ జీవితంలో ఉండదు. ఇది గుర్తెరిగి బతకాలి చాలా మంది. ఇక్కడ ఈ అల్లు అర్జున్ కి సంబంధించి నిన్న బెయిల్ అయితే, ఈ బెయిల్ ఎవరు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తాను నేను ఇగో నేరుగా సంబంధం లేని వ్యక్తిని ఎలా ఇరికిస్తారు అని చెప్పి ఇక్కడ కేటీఆర్ అంటా ఉన్నాడు. కేటీఆర్ సైడ్ నుంచి వచ్చిన మాట ఏంటిదంటే, అసలు ఇప్పుడు నేను చెప్పిన కదా నేరుగా సంబంధం లేదు కదా, ఇండైరెక్ట్లీ ఉంది కదా అని చెప్పి. సో నేరుగా సంబంధం లేకుండా ఎట్లా ఇరికిస్తారు? అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నాం అంటూ ప్రభుత్వం ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకించడమే కదా ప్రతిపక్షాల పని. దాంట్లో ఉన్నటువంటి తప్పును వెతకడమే కదా. అది సమర్థిస్తే మళ్ళీ వాళ్ళు గొప్ప అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా అది కాకుండా మొదట రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కేటీఆర్ అంటా ఉన్నాడు. బెడ్రూమ్ కు వెళ్ళి అరెస్ట్ చేస్తారా అని చెప్పి అల్లు అర్జున్ రాక సందర్భంగా భద్రత ఏర్పాట్లు ఎందుకు చేయాలని బండి సంజయ్ ఫైర్ అంటూ ఈ బండన్న గడుకోడి చెప్తాడు. ఇట్లా గమ్మతుంటుంది ఈ బండన్న ముచ్చట. చూడు బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేసిరా, మొన్న వీడియో చూడలేదా? బెడ్రూమ్ లోకి పోయిరా, బెడ్రూమ్ లోకి రేవంత్ రెడ్డిని గుంజుకొచ్చిరా బరబరా, అట్లా కూడా గుంజుకరాలే. బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆయన డ్రెస్ మార్చుకుంటాడు, కాఫీ తాగే టైం ఇచ్చిర్రు. మనందరం చూసినాము. అల్లు అర్జున్ కాఫీ కప్పు పట్టుకొని, ఉందా వీడియో మన దాంట్లో మన ఛానల్లో, కాఫీ కప్పు పట్టుకొని ఆయన మాట్లాడుతూ భార్యకి ఒక ముద్దిచ్చి మరి భార్యకు ముద్దిచ్చేదాకా ఓపిక పట్టిరు పోలీసులు. కావాలంటే మీరు చూసుకోండి. ఇక మళ్ళీ ఎందుకు ఇదంతా చూసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అయినప్పటికీ
అంత అవకాశం ఇస్తే పోలీసులని అనేకాలు అనాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటా, నిన్న రైతులకు బేడీలేసి తీసుకపోతే పక్కా పోలీసులు తప్పని చెప్పిన, కానీ నిన్న ఆయనకు ఇక లేనిపోని మర్యాద ఇచ్చినట్టుగా సార్ తాగండి సార్, కాఫీ తాగండి సార్ అని. ఇక ఇది పేదోనికి అట్లా చేయరబ్బా, అందుకే అంటా ఉన్నాడు నేను. అదే తేడా చూపిస్తారు. అయితే ఇక్కడ చూడండి, కేటీఆర్ అన్నమాట అయితే శుద్ధ అబద్ధం. ఇది శుద్ధ అబద్ధం అంటే శుద్ధ అబద్ధం. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇగో పుష్ప అరెస్ట్ అని రాసిరు. అయితే ఇక్కడ ఒక్కసారి ఇది మీరు చూడండి. ఇగో ఈయన చేతిలో ఏమున్నది, కాఫీ కప్పు లేదా? బెడ్రూమ్ లోకి పోయిర్రా, గుంజుకొచ్చిర్రా? కరెక్ట్, ఏదైనా మంచిగా చెప్పాలి. అంత అవకాశం ఇచ్చిర్రు, మెల్లగా ఏదో మాట్లాడు అడ్వకేట్ తో అన్నట్టుగా. అలా తమ్ముడితో మాట్లాడుతుండు, అలా వైఫ్ కి కాఫీ తాగుతూ చెప్తా ఉన్నాడు టెన్షన్ పడకు అని. ఇక్కడ ఎక్కడ బెడ్రూమ్ లోకి పోయినరు. ఇదేమన్నా బెడ్రూమ్ లో కారు ఉంటుందా ఏమన్నా? నేను అనేది అది. డ్రెస్ మార్చుకునే టైం ఇస్తుండా, ముద్దు పెట్టిండా పుష్ప, ముద్దు పెట్టిండు చూసిరా? ఇక ఇంతే. నేను చెప్పాలనుకుంది, బెడ్రూమ్ లోకి వెళ్ళి అయితే అరెస్ట్ చేయలేదు, అది తప్పు మాట. రమ్మని చెప్పుండొచ్చు. ఇక కారులో కూడా గుంజుకెళ్ళింది ఏం కాదు. ఇక తనంతల తనే ఎక్కిండు. కావాలంటే చూడండి. అలా ఫాదరే కదా ఎక్కమని చెప్పిండు. తర్వాత ఇక అల్లు అర్జున్ ఎక్కుతున్నాడా లేకపోతే చేతులు బట్టి? ఇది నార్మల్ ఉన్నది, అనమత లావటంలో ఎత్తేద్దరు కదా. అల్లు అర్జున్ కాబట్టి, బన్నీ కాబట్టి, సినిమా హీరో కాబట్టి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటారని ఆలోచించారు. కానీ లేకపోతే మామూలు ఉన్నాయి ఉంటే అనామతం ఇట్లా లావటాన్ని నూకేద్దురు, ఇట్లా కోళ్ళను కదా గమ్మినట్టుగా అమ్ముదురు అట్లా ఎన్లా వ్యాన్లా. ఇక ఈయనకి ఇంత అవకాశం ఇచ్చినాక కూడా దీన్ని ప్రతిపక్షాలు మళ్ళీ లే అరే అట్టెట్లా అరెస్ట్ చేస్తారు, అరెస్టే తప్పు అంటే ఇందులో ఇంకొక వాదన వచ్చింది. నిన్న ఈ అరెస్టు 2 రాష్ట్రాలని ఒకసారి కుదిపేసింది. ఎట్లా కుదిపేసింది అంటే ట్రోలింగ్స్ కి విపరీతంగా. ఒకవేళ అల్లు అర్జున్ది తప్పు అయితే, అల్లు అర్జున్ సినిమాకి ఆ బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షోకి వెళ్తే జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోతే, గతంలో పుష్కర ఘాట్కి పోయినటువంటి చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయినటువంటి 8 మంది 9 మంది అప్పుడు ఉన్నారు కదా. సో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసులో చంద్రబాబును కదా అరెస్ట్ చేయాల్సిందని చెప్పారు డైరెక్ట్ గా. చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టలేదు, మరి ఆయన ఎందుకు ఆపిండ్రు అన్నట్టుగా కొంతమంది ట్రోల్ చేసిండ్రు. ఈనాడు ఇలా అల్లు అర్జున్ రైట్ అయితే ఆనాడు చంద్రబాబుది కూడా తప్పే అని చెప్పారు. సో ఎవరిదైనా తప్పే. అయితే ఆయనేమో ప్రభుత్వ కార్యక్రమం చెప్పుకుంటాడు, ఈయనేమో పర్సనల్ కార్యక్రమం చెప్పుకుంటారు. ఎవరిది వాళ్ళు సమర్థించుకుంటారు. ప్రతి దానికి నాణానికి 2 వైపులు ఉన్నట్టు ప్రతి సందర్భానికి 2 కోణాలు ఉంటాయి. ఒకరు ఈ కోణం చూస్తే ఇంకొకరు ఇంకో కోణం నుంచి చూస్తారు. వాళ్ళకి అది రైట్ అనిపిస్తుంది, వీళ్ళకి రాంగ్ అనిపిస్తుంది, వీళ్ళకి రైట్ అనిపిస్తుంది, వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది. అట్లనే ఇక్కడ కూడా వీళ్ళ అరెస్ట్ ని పర్ఫెక్ట్ గా చేయకపోతేనేమో ఒక మాట అనేటోళ్ళు, ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని. మొన్న నేను ఇంకొక వార్త చూసిన, అల్లు అర్జున్ భయపెట్టడానికి ఆయన మీద కేసు అని చెప్పి పెట్టిరు తప్ప ముడుపులు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డికి ఇది అలవాటే బ్లాక్మెయిల్ చేయడము. సో రేవంత్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడు అని చెప్పారు. ఇలా అరెస్ట్ చేస్తేనేమో అరెస్ట్ తప్పని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ అయితే బరాబరే తీసుకపోయారు, వీళ్ళేం తప్పేం లేదు, బరాబరే తీసుకపోయారు. బరాబరేం తీసుకపోలే, బరాబరేం గుంజుకపోలే. సో ఇది ఇట్లా. అయితే ఇక్కడ తనకు సంబంధించిన బెయిల్ అంశం ఒక్కసారి చూడాలి. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న వీడియోనే, ఇదేమి నేను ఎక్కడి నుంచో కోర్టులోంచి వీడియో తీసుకురాలేదు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న వీడియోలోంచి ఒక క్లిప్పింగ్ చూపిస్తా. ఆయన అడ్వకేట్ ఏమని వాదించిండో ఒక్కసారి చూడండి, మీకు కూడా తెలియాలి. అలా అడ్వకేట్ ఏమని చెప్పిండో ఇక్కడ చూడండి. ఎవరిది తప్పో చెప్పడానికి ప్రయత్నం చేసిండు. సో దాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఎందుకంటే ఆయనకు అడ్వకేట్ ఏం చెప్తే ఆయనకి ఏం బెయిల్ వచ్చిందో ఒకసారి చూడండి. Say may not it was done at anybody's instance, but may not to say it is culpable homicide. If your lordship know, since your lordship has seen everything, I would only request your ladyship may not to look at section 100 and I'll conclude my answer. One second. But in fact, all of this is happening because the government gives permissions for these shows. Government gives permission for highway. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ఆ షో పెట్టుకోవచ్చు అని, బెనిఫిట్ షో. అండ్ దాంతో పాటు
ఎక్కువ రేట్లకు మీరు టికెట్లు అమ్ముకోవచ్చు అని చెప్పి 10 కోట్ల రూపాయలు ఒకవేళ ప్రొడ్యూసర్ కనుక కమాయిస్తే వీళ్ళకు 3 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే 28% జిఎస్టీ తీసుకుంటుంది కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళే కదా చూసుకోవాల్సిందని చెప్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అడ్వకేట్. సరే, ఈయన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీనే సభ్యుడు. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే ఆయన అడ్వకేట్ గా ప్రభుత్వానిదే తప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మరి 10 కోట్ల రూపాయలు కనుక ఆ ప్రొడ్యూసర్ కి వస్తే అందులోకెళ్ళి 3 కోట్ల రూపాయలు దాకా దగ్గర అంటే 100 కోట్లు వస్తే 30 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ కింద కట్టాల్సి వస్తుంది. 28% జిఎస్టీ ఉంది. మరి అంత డబ్బులు తీసుకుంటూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మరి అక్కడ సెక్యూరిటీ కూడా చూసుకోవాల్సింది ఎవరిది? సో పోలీసులే తప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అరెస్ట్ ను తప్పు చెప్తా ఉన్నాడు. ఇగో because it gets 28% GST. Producers are making 10 crores, government made 3 crores. And something goes wrong, the police will say we are not responsible, somebody else is responsible. But losses may just steal 100 only for last minute by coming. సో ఆయన చెప్పేది ఏంటంటే అర్థమైంది కదా, ఒకవేళ హయ్యర్ రేట్ కి అమ్ముకోమని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా తప్పు జరిగితే అది మాది కాదు తప్పు, అది ఎవరిదో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అలాంటప్పుడు మరి డబ్బులు ఎందుకు తీసుకుంటా ఉన్నారు, అంతంత ట్యాక్స్లు ఎందుకు కలెక్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి తను చెప్పడానికి ప్రయత్నం చేసిండు అలా అడ్వకేట్. అందుకోసమే ఆయనకి బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్ మంజూరు కావడానికి కారణం ఏంటిదో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్. ఆయన పోలీసులు అక్కడ నిర్లక్ష్యం వహించారు. వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి ప్రయత్నం చేశారు. అందుకోసానికి అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒకవేళ ఆ అమ్మాయి రేవతి, ఆ మహిళ ఎవరైతే ఉందో అక్కడ తొక్కిసలాట గురై ఏడుస్తా ఉన్నప్పుడు, అరుస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కింద లేరు, పోలీసులు కూడా పైనుంచే కిందికి వచ్చిండ్రు. అంటే పోలీసు వాంట్స్ టు సీ అల్లు అర్జున్ అని చెప్పి ఇక్కడ ఒక సెటైర్ వేసిండు. ఇగో the hero by keeping the crowds at bay. But if eventually because I have gone to the theater thousands of times, I can't speak from a personal experience. People, when someone is going into one balcony, when you push the door, go into the lower floor. What? ఇగో ఏదన్నా పక్క నుంచి బండి వెళ్తుందంటే కూడా బాల్కనీలోంచి పైనుంచి ఓపెన్ చేసి చూస్తారు కదా, ఇది అంతే సింపుల్ గా చూడడానికి అందరూ ప్రయత్నం చేసిర్రు అని చెప్పిండు. Police are intimidated, police are present. They are not in adequate numbers. And now who is conducting? They are not in adequate numbers అంటే సఫిషియంట్ బలగాలు లేకుండా ఉన్నారు, సఫిషియంట్ పోలీస్ లేకుండా చేసిన తప్పిదం వల్లనే జరిగింది. సో వాళ్ళు ఉండాలే కదా. Sometimes I can't speak. ఇగో what really happened, your leadership seems to be police are intimidated, police are present. They are not in adequate numbers. And now who is conducting this prosecution? Lordships would see would be everything will be done by the police. So they would want to blame everybody except taking negligence on their end. I'm not that if my learned friend is right, I will suffer it right. Insufficient police officials were there, so they couldn't control the crowd. That's correct, Vinesh. And in fact, the remand report says after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor. That means they were. తను ఏం చెప్తాడు, ఇది చూసిండ్రు కదా, ఇది తన బెయిల్ కోసము అడ్వకేట్ వాదనలు వినిపిస్తా ఉన్నాడు మెజిస్ట్రేట్ ముందర, హైకోర్టు మెజిస్ట్రేట్ ముందర. అయితే ఇక్కడ ఈ జడ్జి ముందర ఇక్కడ తను చెప్పేది ఏంటంటే ఆ పాప, ఆ బాబు, అట్లే ఆ మహిళ కింద తొక్కిసలాటలకు గురై అరుస్తా ఉంటే ఏడుస్తా ఉంటే అక్కడ లేరు పోలీసు వాళ్ళు, ఎవరు పైన ఫస్ట్ ఫ్లోర్ ఉన్నారు అని చెప్పి ఇగో అందరు నవ్విపించాడు. చివరికి జడ్జి కూడా నవ్వింది, మెజిస్ట్రేట్ కూడా నవ్వింది. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసానికే వాళ్ళు కూడా డ్యూటీ వదిలేసి మరి వాళ్ళ నెగ్లిజెన్సీని ఎందుకు క్వశ్చన్ చేయకూడదని చెప్పి ఇక్కడ బెయిల్ అడుగుతా ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ అవుతుంటే కూడా మన దగ్గరనేమో మన పోలీసులు మ్యాచ్ చూస్తూ ఉంటారు, క్రౌడ్ ని చూడరు. బట్ ఇదే అబ్రాడ్ లో అయితే అందరు కూడా పోలీసు వాళ్ళంతా క్రౌడ్ నే చూస్తారు కానీ మ్యాచ్ ని చూడరు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉంది, నెగ్లిజెన్సే ఉందని చెబుతూ వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి ప్రయత్నం చేయడం వల్లనే తొక్కిసలాట జరిగింది. ఒకవేళ వాళ్ళే కనుక కరెక్ట్ గా డ్యూటీ చేస్తుంటే ఈ సమస్య రాకపోయేదని చెప్పి తనని కన్విన్స్ చేసి, ఆ జడ్జి గారిని కన్విన్స్ చేసి చివరికి బెయిల్ తీసుకున్నారు. బెయిల్ వచ్చింది. సరే, ఆ బెయిల్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేసేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేసిండ్రు.
కానీ సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేసిన తర్వాత ఆ పోర్టల్లో అది చూపించి అడ్వకేట్లు అల్లు అర్జున్ నిన్న సాయంత్రం బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు రాత్రి 10 దాకా. కానీ ఏం చేశారంటే ఇక్కడ 6 గంటల వరకే సమయం ఉందని చెప్పి చెంచల్గూడ జైలు పోలీసులు, ఆ పోలీస్ అధికారులు, సో ఇప్పటి వరకే టైం ఉంటుంది, ఈ తర్వాత వస్తే తీసుకోము, రేపే అవుతుంది అని చెప్తే ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ లో ఇంకొక గంట మాత్రమే టైం ఎక్కువ ఇస్తాం, కానీ ఇది ఆల్రెడీ 7 వరకే ఇచ్చేవాళ్ళం, బట్ 10:30 అయింది కాబట్టి ఇలా మేము రిలీజ్ చేయలేము. సో కాపీకి హార్డ్ కాపీ కావాలి అండ్ మెజిస్ట్రేట్ సైన్ అండ్ స్టాంప్ తోనే వస్తేనే కానీ మేము రిలీజ్ చేయలేమని చెప్పినందుకు ఇక ఆ బెయిల్ నిన్న అంత అంటే తొందరగా బయటికి రాలేకపోయిండు అల్లు అర్జున్, లేదంటే నిన్న నైటే బయటకు వస్తుండే. సో ఆ బ్యారెక్ లో పెట్టిండ్రు. ఒక రోజంతా పుష్ప నిన్న జైల్లోనే ఉన్నాడు. ఇలా పొద్దున్నే 7 తర్వాత వాళ్ళు తీసుకొచ్చి కాపీ చూపిస్తే అడ్వకేట్లు రిలీజ్ చేసిర్రు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈయన చెప్పిన దాంట్లో ప్రభుత్వందే తప్పు, పోలీసులదే తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇందులో నేను కూడా ఇంకొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నా. యాక్చువల్ గా ఇంతగానం ఎందుకు చూపించినా ఈ విజువల్స్ ఏం అవసరం మనకు అంటే మనకు కొన్ని తెలియాలి. అయితే ఇక్కడ తను చెప్పింది ఏంటంటే మేము ట్యాక్సులు పే చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వమే చూసుకోవాలి ఆ బాధ్యత తప్ప మా సీఎం నియంత్రణ ఏమీ లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు ఈ అడ్వకేట్ గారు. అయితే ఈ అడ్వకేట్ గారికి నేను చెప్పేది ఏంటంటే, నేను కాదు చాలా మంది వాదన ఏంటిదంటే, ఫర్ సపోజ్ మనకి లిక్కర్ షాపులు పెట్టిరు, అమ్ముతా ఉన్నారు. సో ప్రభుత్వమే అమ్ముతుంది, ప్రభుత్వమే ఇష్టం ఉన్నట్టు పర్మిట్ రూమ్లు ఇచ్చి ఏడంటే ఆడ బార్లు పెట్టి తాగిపిస్తా ఉంది. తర్వాత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళతో దొరకబట్టించి మళ్ళీ ట్యాక్స్ అవి కట్టించుకుంటా ఉన్నారు, ఫైన్లు లేదా శిక్షలు వేస్తా ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది కదా. సరే, ఎన్ని జరిగినప్పటికీ వాళ్ళు పొద్దుందాకా అమ్ముతుర్రు అని చెప్పి మనం పొద్దుందాకా దాగుడు కరెక్టా? అది దాంట్లో మన సీఎం నియంత్రణ ఏం ఉండకూడదా? వాళ్ళు పెట్టినరు అట్లని చెప్పేసి నువ్వెందుకు, నీకు ఎంత అవసరమో ఎక్కడి వరకు అవసరమో ఏదో అవసరమో అదే ఉండాలి, కానీ నువ్వెందుకు అతి చేసినాం అనేదే తప్పు ఇక్కడ. ఇది ఎగ్జాక్ట్లీ ఇంకొక దానికి కూడా వర్తిస్తుంది. ఇంకొక ఉదాహరణ కూడా, ఫర్ సపోజ్ నువ్వు ఒక మారుతి షిఫ్ట్ కార్ కొన్నావు 5-6 లక్షలల్లా. సో ఓకే, దానికి ట్యాక్స్ కట్టినావు కాబట్టి దాని స్పీడ్లో నువ్వు వెళ్తున్నావు. కానీ ఎవరో ఇక కోట్ల రూపాయలు ఉన్నాడు, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఏ రేంజ్ రోవరో ఏ పోర్షనో లేకపోతే ఏ లాంబోర్గినో కారు కొనుక్కుంటే నేను ప్రభుత్వానికి ₹1 ట్యాక్స్ కట్టిన కాబట్టి నేను ఖచ్చితంగా 200 పైన స్పీడ్ పోతా పారడైజ్ సర్కిల్ కాడికి చక్కగా మేడ్చల్ దాకా అంటే పోగలుగుతారా? ఎంతమంది వస్తారు మధ్యలో? ఎట్లా ఎందుకు పోవద్దు అంటే దానికి ఒక నిబంధన ఉంటుంది. ఎట్లాగిట్లా నువ్వు ఎక్కువ ట్యాక్స్ కట్టినవని, ఎట్లాగిట్లా నువ్వు ఎక్కువ ఇస్తున్నావని నీకోసానికి స్పెషల్ రోడ్ అయితే వేసి పెట్టలేరు కదా. సో అందుకోసమే అందరికీ ఉండే నిబంధన నీకు కూడా ఉంటది. తొక్కిసలాటకు కారణమైనవు కాబట్టే నీకు ఖచ్చితంగా శిక్షార్హుడు అని డిసైడ్ చేసిండ్రు, లేకపోతే చేయకపోతుండే కదా. ఇప్పుడు మనం రోడ్ల మీద వెళ్తుంటాం, ఇప్పుడు 10 లక్షల కారు కొన్నోడైనా 10 కోట్ల కారు కొన్నోడైనా స్పీడ్ లిమిట్ ఒకటే ఉంటుంది వాళ్ళకి. వాడి ఇంజన్ స్పీడ్ ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో వాడు కావాలంటే దాన్ని 200-300 స్పీడ్ కైనా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఫైన్ అయితే ఒకటి ఉంటుంది, 100 దాటితే అని లిమిట్ పెడితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఫైన్ వస్తుంది కదా. అది కూడా సమానమే కదా, చట్టానికి ఎవడు అతీతం కాదు కదా, ఎవరి జేబులో కానూన్ లేదు కదా. సో అదే ఇక్కడ చెప్పాల్సి ఉండే. సో అతను కూడా ఎక్కువ ట్యాక్సులు కట్టినంత మాత్రాన, ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ వచ్చినంత మాత్రాన తను కూడా స్వీయ నియంత్రణ చేసుకోకుండా, అది సెల్ఫ్ కంట్రోల్ లేకుండా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండే కదా. మరి అక్కడ పబ్లిక్ కూడా చూసి అనవసరంగా రిస్క్ అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది, ఏం అవసరం అని చెప్పి ఊరుకోవచ్చు కదా. వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే అవసరము, ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి పోలీసు వాళ్ళే చూసుకోవాలి, ఆ తొక్కిసలాట జరగకుండా నాదేమున్నది అంటే నువ్వు రావడం వల్లనే అదే జరిగింది అనేది ఇక్కడ నేను చెప్తా ఉన్నా. చాలా మంది కూడా వాదన చేస్తా ఉన్నారు, ఇదే చర్చ కూడా నడుస్తా ఉంది. అందుకోసమే ఇది చూపెట్టదలుచుకున్నా, బెయిల్ ఎందుకు ఇచ్చిర్రు అనే దానికి రీజన్ గా.